సంఘం కొరకు ఆయన శ్రమపడ్డాడు. అయితే ఇప్పుడు ఆ సంఘం కొరకు శ్రమ పడటానికి ఇది నా వంతు, అంటే నా వంతు శ్రమ నేనేం చేస్తున్నా, నేను కూడా నా శరీరం ముందు నేను పడుతున్నాను, శ్రమ పడుతున్నాను. ఆ శ్రమ యందు నేను సంతోషించుచున్నాను. ఆ శ్రమ యందు సంతోషిస్తే పరలోకంలో గొప్ప ఫలం ఉంది. ఆ శ్రమ యందు సంతోషిస్తే దేవుని మహిమ ఉంది. ఆ శ్రమ యందు సంతోషించవలసినటువంటి వంతు ఇప్పుడు మనదే. కానీ మనమేమో ఇల్లు కట్టుకుంటే సంతోషం, కొడుక్కి పెళ్లి జరిగితే సంతోషం, మనవడు పుడితే అబ్బో ఇంకా సంతోషం, ఏదైనా మంచి ఉద్యోగం వస్తే సంతోషం, ఏదైనా కష్టం వస్తే ఫలం ఉండదు, పరలోకంలో ఫలం ఉండదు. ఇంకోటి దేవుని మహిమ